సైబర్ నేరగాళ్లు ఇంతకాలం బడా నగరాలు నైజీరియా లాంటి దేశాలను అడ్డాగా పెట్టుకుని ఆర్థిక మోసాలకు పాల్పడేవాళ్లు. కానీ ఇప్పుడు అలాంటి ముఠాల స్ఫూర్తితో లోకల్ సైబర్ నేరగాళ్లు చిన్న చిన్న నగరాలను అడ్డాగా మార్చుకుని తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ముంబైలో జరిగిన ఓ మోసానికి సంబంధించిన మూలాలు కరీంనగర్లో వెలుగు చూడడమే ఇందుకు నిదర్శనం. దేశ ఆర్థిక రాజధానిగా పిలుచుకునే ముంబైలో జరిగిన ఓ సైబర్ నేరానికి సంబంధించిన లావాదేవీలను నడిపిన ముఠా ఆనవాళ్లు కరీంనగర్లో బయటపడడం సంచలనం రేపింది. అంతర్జాతీయ స్థాయి సైబర్ మోసంలో భాగంగా పెద్ద ఎత్తున ఓ బ్యాంకు ద్వారా నగదు బదిలీ జరగడంతో ఓ ముఠాను ముంబైలో ఇటీవల పోలీసులు పట్టుకున్నారు. అయితే వారు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే అందులో కీలక వ్యక్తులు కరీంనగర్లో ఉన్నట్లు గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా ముంబై నుంచి 2 సీఐలు, 2 ఎస్ఐలు, 4 కానిస్టేబుళ్లు ఇటీవల కరీంనగర్ వచ్చి ఇక్కడి సిపి అభిషేక్ మహాంతి అనుమతితో ఒకరిని అరెస్టు చేశారు. ఇదే ముఠాకు చెందిన మరికొంతమంది పరారీలో ఉన్నట్లు గుర్తించారు. ఇదే కేసులో కీలకంగా భావిస్తున్న ఓ మహిళ కోసం వెతుకుతున్నారు. ఇంతకాలం సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోయిన బాధితులు మాత్రమే కరీంనగర్లో బయటకు రాగా ఇప్పుడు ఏకంగా నేరం చేసేవాళ్ల ఆనవాళ్లే ఇక్కడ దొరకడం సంచలనంగా మారింది. ఈ ఏడాది మార్చి నెలలో ముంబైలో ఓ బాధితుడు తన అకౌంట్ నుంచి నగదు మాయమైనట్లు గుర్తించి ముంబైలోని ఈస్ట్ రీజియన్ సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ కింద అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించారు. ఈ ఆధారాల్లో మోసానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కరీంనగర్ బ్యాంకులో ఉన్న ఖాతా ద్వారా జరిగినట్లు గుర్తించారు ముంబై పోలీసులు. కరీంనగర్లోని ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులో మందాని ఇంపార్ట్ పూర్ వెల్ఫేర్ ట్రస్ట్ పేరున బ్యాంకు ఖాతాను తెరిచారు. ఈ ఖాతాను సెక్రటరీ, ట్రెజరీ వంటి వివిధ హోదాల్లో ఉన్న 7 సభ్యుల పేరిట ఒకే ఖాతాను తెరిచి మోసం చేసినట్లు గుర్తించారు. ఈ ఆధారాల ఆధారంగా కరీంనగర్ చేరుకున్న ముంబై ఈస్ట్ రీజియన్ సైబర్ క్రైమ్ పోలీసులు సుభాష్ నగర్ కి చెందిన ఫరూక్ అహ్మద్ ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర నిందితులు మరో మహిళ పరారీలో ఉన్నారని పోలీసులు ప్రకటించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఇలాంటి వారితో అంతర్జాతీయ సైబర్ క్రైమ్ గ్యాంగ్ చేతులు కలిపి భారీ ఎత్తున నగదు బ్యాంకు ఖాతాల ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కరీంనగర్ తో పాటు ఇంకా ఈ ముఠాతో ఎవరెవరికి లింకులు ఉన్నాయో అనే కోణంలో ముంబై సైబర్ సెక్యూరిటీ వింగ్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. కరీంనగర్లో వెలుగు చూసిన వ్యవహారంతో లోకల్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. కరీంనగర్ కేంద్రంగా ఇలాంటి ఖాతాలపై నిఘా పెట్టారు. ముఖ్యంగా ఫర్మ్లు, స్వచ్ఛంద సంస్థల పేరిట నిర్వహిస్తున్న ఖాతాలను వెరిఫై చేసినట్లు తెలుస్తోంది. అనుమానిత ఖాతాలుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా పోలీసులు పలు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.